హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కాంబినేషన్ కైమా క్యాలీఫ్లవర్ వేసి కర్రీ అనేది చేసి చూపిపోతున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఇష్టంగా తినేస్తారు. కాంబినేషన్ బాగుంటుంది కదా. అంటే వెజిటేరియన్ తిన్న వాళ్ళకి ఇలా కైమాలో ఇలా కలిపి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ చూపిస్తానండి. ముందుగా ఇవ్వండి, ఈ యొక్క పువ్వు ఇది ఒక 1/4 కేజీ ఉండబోద్దని నేను మామూలుగా చెప్తున్నాను. మీకు ఇంకా కైమా ఎక్కువ వేసుకొని పువ్వు తక్కువ పెట్టుకునే వాళ్ళు పువ్వు, 2 కాంబినేషన్స్ బాగుంటుంది. ఇది డ్రైగా చేసుకుంటున్నాను, ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ముందుగా బాండలు పెట్టేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఇదిగోండి, ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఒక చెక్క, ఒక మొగ్గ, కొంచెం కరివేపాకు, కొంచెం ఆవాలు వేద్దాం. ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది. ఈ చిట్పట అన్నాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేద్దాం. 2 పెద్ద సైజ్ తీసుకున్నానండి ఆనియన్స్. ఇప్పుడు సన్న మంట మీద కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు, ఇవి కూడా కొంచెం మగ్గనిద్దామండి, గుజ్జు వచ్చేదానికోసం. ఇప్పుడు కడిగి మనం పక్కన పెట్టేసుకుంటాం కదా, క్యాలీఫ్లవర్ వేసేద్దాం. ఇవి కొంకా సన్నగా కట్ చేసుకోవాలంటే ఇంకా సన్నగా చేసుకోండి, లేదంటే మనం అవి ఉడికేతలకి సన్నగా అయిపోద్ది. కైమా 2 మిక్స్ అయిపోతాయి. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కొంచెం ఇలాగే కావాలనే వాళ్ళు కొంచెం ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇవ్వండి. ఇంకొక 5 నిమిషాలు అయ్యాక కైమా కూడా వేసేద్దాం. కొంచెం మగ్గనిద్దాం, ఎందుకంటే ముక్కలు దాంట్లోకి కలిసిపోతాయి మగ్గనిస్తే. ఇప్పుడు కైమా వేసేస్తున్నామండి. ఇది ఒక తడవ మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కారం, మీకు ఘాటుగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. నేను ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు రుచికి సరిపోయినంత. ఇది మొత్తం ఒక తడవ కలుపుకోండి. ధనియాల పొడి ఒక 2 స్పూన్స్. అది ఒక తడవ మొత్తం కలుపుకోండి. మొత్తం మిక్స్ చేసేసి ఒక 5 నిమిషాలు అట్లాగే ఉంచేద్దాం. ఇప్పుడు వాటర్ పోసేసి, మరీ ఎక్కువ పోయిబాకండి వాటరు, కొంచెం ఒక గ్లాసు. ఇది ఒక తరం మూత పెట్టేసేసుకోండి. మీరు కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక విజిల్ వచ్చేసరికి స్టవ్ తొందరగా అయిపోవాలనుకునే వాళ్ళు, లేదంటే ఇలాగే పెట్టేసుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఇదిగోండి, ఇప్పుడు మరీ మీకు కొంచెం డ్రై కావాలనే వాళ్ళు ఇంకొంచెం డ్రై చేసుకోవచ్చు. చపాతీలకైతే ఈ కలర్ సరిపోద్ది. ఇంకా ముందుగా కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇది బయట తెచ్చుకునే పొడేనండి. కొంచెం మటన్ మసాలా పొడి, ఇది ఒక్క తడవ కలుపుకోండి. కలుపుకున్నాక లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర, పుదీనేసేసిండి. ఒక 5 నిమిషాలు ఉంచాక స్టవ్ ఆపేసేసిండి. చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కైమా టేస్ట్.
కొత్తగా అనేం లేదు, పిల్లలు ఇష్టంగా దీంట్లో ఇంకా కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఇంకెంతండి, స్టవ్ ఆపేసేస్తాను. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.